అయితే దీని ముందట ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఇట్లా ఫస్ట్ ఏంటంటే మా డాడీ అంటే పిచ్చి నాకు పిచ్చి డాడీ అంటే హీరో డాడీ అంటే పిచ్చి డాడీ మీద ప్రేమ మమ్మీ మీద కంటే కూడా డాడీ అంటేనే ఇష్టం మళ్ళీ ప్లస్ మా డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉండేది ప్రతి విషయం మంచుకునేది మా మమ్మీతో చెప్పుకోవడానికైనా మేము భయపడదాం మమ్మీ రెబల్ మా డాడీ ఫ్రీడమ్ ఇచ్చిండు ఎంతలా అంటే లిమిట్లో తనతోని ఏ భావాలైనా కూడా ఫ్రీగా పంచుకునేంత ఫ్రెండ్లీగా ఉండేది అట్లనే కొన్ని విషయాలలో కండిషన్ పర్సన్ ఓకే అంటే ఈ జనరేషన్లో ఉండాల్సిన ఫాదర్ లాగా అట్లా ఆడపిల్లలని అదని ఇదని ఎప్పుడు కూడా మమ్మల్ని అట్లా చూడలే అన్ని రంగాలలో ముందుకు పోవాలనుకునేది ఏది మంచుకున్నా మా డాడీతో మంచుకునేది మా డాడీతో ఉండాలనేది నాకు ఉండే అయితే నేను 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు 2000 అది బ్యాచ్ 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు మా డాడీ ఒకసారి కలవడం జరిగింది ఒక ప్లేస్లో పోయినాక వాళ్ళు డివిసి స్థాయి మెంబర్స్ వాళ్ళు కొంతమంది కలిసినాక మరి ఇంకేది ఫ్యూచరు ఏం నిర్ణయించుకుంటాను చదువుకోవాలని అనుకుంటానవా మరి ఉద్యమంలోకి రావాలని అనుకుంటానవా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు అన్నట్టు ఎవరితోనైనా కొద్దిసేపు టైం కేటాయించి పర్సనల్గా మాట్లాడితే నేను ఉద్యమంలోకి వచ్చేస్తా అని చెప్పి ఇట్లా చెప్పిన అంటే నాకు అప్పటికి సిద్ధాంత పరంగా నాకు ఏం తెలియదు అసలు ఈ విప్లవ భావజాలం ఎందుకు పుట్టింది వీళ్ళు అసలు వెపన్లు వేసుకొని అడవులు ఎందుకు తిరుగుతున్నారు ఏమీ తెలియదు నాకు ఉన్న వస్తువు చెప్తున్నది డాడీ అంటే ఇష్టం డాడీతో ఉండాలి అదొకటే తెలుసు నేను వచ్చేస్తాను నేను అన్న దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు